హాయ్, వెల్కమ్ బ్యాక్ టు థింక్ వైడ్లీ. ఈరోజు మీకు చెప్పబోతుంది ఏంటంటే రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామంది వీడియో చూడట్లేదు అనుకుంటాను, నేను పెట్టిన వీడియోస్ వాళ్ళు మళ్ళీ అయ్యే రిపీటెడ్గా అడుగుతున్నారు. అలాగే ఈరోజు సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి, ఎవరు చేయకూడదు, ఎంత ర్యాంక్ ఉన్న వాళ్ళకి సెకండ్ రౌండ్లో సీట్ వస్తుంది అనేది నేను ఇప్పుడు క్లియర్ కట్గా చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నన్ను అడిగిన క్వశ్చన్స్ని స్క్రీన్ మీద వేస్తున్నాను. వాళ్ళకి రిప్లైలో ఎంత పెద్ద మ్యాటర్ చెప్పడం కన్నా వీడియో రూపంలో అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే అందరికీ డౌట్స్ క్లారిఫై అయితే అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పిఎస్ఎన్ న్యూస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ అది. వాళ్ళ బాబుకి 1275 ర్యాంక్ వచ్చిందంట. అలాగే వాళ్ళు ఫస్ట్ రౌండ్ అయితే మిస్ అయ్యని చెప్పి అన్నారు. సెకండ్ రౌండ్లో మాకు అవకాశం ఉండిద్దా లేదని కూడా అడుగుతున్నారు. దానికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ రౌండ్లో ఖచ్చితంగా అవకాశం ఉండిద్ది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో వాళ్ళు ఎటు పార్టిసిపేట్ చేయలేదు, అది కౌన్సిలింగ్ చేసుకోలేదు. అందుకే సెకండ్ రౌండ్లో ఖచ్చితంగా వాళ్ళు కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. అక్కడ ఖచ్చితంగా సీట్ అయితే వచ్చిద్ది వాళ్ళకి. అది కూడా ఆంధ్రాలోనే వచ్చిద్ది, పక్క రాష్ట్రం అయితే పెట్టుకోవద్దు. సెకండ్ కామెంట్ వచ్చేసి రమేష్ అని అతను కామెంట్ చేశారు. అతను ఏమడిగారంటే అతనికి వాళ్ళ బాబుకో పాపకో మొత్తానికి సీట్ అయితే వచ్చింది ఆంధ్రాలో. అది సంసిత్ స్కూల్ అని చెప్పి అన్నారు. ఆ స్కూల్ బాగుంటుందా బాగోదని కూడా అడిగారు. నేను ఫస్ట్ ఏం చెప్తుంది కూడా ఇదే విషయం. స్కూల్ మీకు అలాట్ అయిన తర్వాత ఆ స్కూల్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే టీసీ ఇవ్వండి అని చెప్పి అన్నాను. ఈ కామెంట్కి రిలేటెడ్గా ఇంకో కామెంట్ వచ్చింది. ఆంధ్రాలో సంసిత్ స్కూల్ అయితే వచ్చింది, వాళ్ళకి ఆ స్కూల్ నచ్చలేదని చెప్పి ఆ స్కూల్ వదిలేసుకున్నారు. ఎవరైతే సంసిత్ స్కూల్ బాగుంటుందా అని కామెంట్ చేశారో దానికి వాళ్ళు చెప్పే సమాధానం కూడా అదే, స్కూల్ అయితే బాగాలేదని చెప్పేశారు వాళ్ళు. దాన్ని బట్టి మీరు ఆ స్కూల్ జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదా అనేది ఇంకా మీ ఇష్టం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంజోష్ తాడిగడప అని కామెంట్ చేశారు. వాళ్ళకి విజయనగరంలో సీట్ వచ్చిందన్నారు, కానీ అంత దూరం పంపించడానికి ఇష్టం లేక సీట్ వదులుకున్నారు. నేను చెప్తుంది అదే ఫస్ట్ నుంచి. మీరు నెల్లూరు వైపు లేదా కడప వైపు ఉన్న వాళ్ళైతే నెల్లూరు వస్తేనే వెళ్ళండి అని చెప్పాను. విజయనగరం, వైజాగ్ ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలైతే నర్సాపూర్ దాకా వచ్చి చదువుకోవచ్చు. గర్ల్స్ అయితే చాలా దూరం వీళ్ళు ఉండలేరు, వాళ్ళకైతే హోమ్ సిక్ అయితే ఉంటుంది. బాయ్స్ అయితే ఉండగలుగుతారు, కానీ గర్ల్స్ విషయం దూరంగా పంపించేటప్పుడు కొంచెం ఆలోచించుకోమని చెప్పాను. నేను చాలా కామెంట్ని స్కిప్ చేశాను, ఎందుకంటే రిపీటెడ్గా అడుగుతున్న కామెంట్స్ అని చెప్పి వాటి గురించి చెప్పట్లేదు. ఈ స్కూల్ వదిలేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇష్టం లేక అంత దూరం పంపించలేని చాలామంది ఉన్నారు. అందుకనే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. 3500 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆంధ్రాలో సీట్ అయితే వచ్చిద్ది. ఎవరైతే వరి అవ్వద్దు, ఇంకా చాలా టైం అయితే ఉంది. సెకండ్ కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలో ఎవరు చేయకూడదని కూడా చెప్తున్నాను. ఎవరైతే ఫస్ట్ రౌండ్లో కౌన్సిలింగ్ మిస్ అయ్యారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సెకండ్ రౌండ్కి కౌన్సిలింగ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఫస్ట్ రౌండ్లో సీట్ రాని ప్రతి ఒక్కళ్ళు కూడా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మాకు ఆ స్కూల్ నచ్చలేదు, మేము ఆ స్కూల్కి వెళ్ళాము, సెకండ్ రౌండ్లో మరలా మేము పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, 100% అయితే వాళ్ళకి అవకాశం ఉండదు. మరలా మేము చెక్ చేసుకుంటాం అనుకుంటే మీకు ఆల్రెడీ లాగిన్ ఐడి ఉంది కాబట్టి ఆ లాగిన్తో సెకండ్ రౌండ్లో మీరు లాగిన్ పాస్వర్డ్ కొట్టేసి మీరు లాగిన్ అవ్వండి. మీకైతే ఆల్రెడీ సీట్ అలాట్ అయిందని చెప్పి మీకు మెసేజ్ అయితే చూపించిద్ది. లాస్ట్ టైం 2025లో కూడా ఇదే జరిగింది, 2026లో కూడా ఇదే జరిగిద్ది. ఇంకా మీకు డౌట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సెకండ్ రౌండ్లో ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి నాకు స్కూల్ నచ్చలేదని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు పార్టిసిపేట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ సీట్ వచ్చి స్కూల్ నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెకండ్ కౌన్సిలింగ్లో వాళ్ళకు కూడా అవకాశం ఉంటే పేరెంట్స్ తర్వాత ఎక్కువ సంతోషించేది నేనే. గుర్తుపెట్టుకోండి, సెకండ్ కౌన్సిలింగ్లో 3500 ర్యాంక్ వచ్చినా కానీ ఖచ్చితంగా ఆంధ్రాలో సీట్ వచ్చిందనే నేను నమ్ముతున్నాను. మీరు కూడా అదే నమ్మకంతో అయితే పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి స్కూలే వచ్చిద్దని అనుకుంటున్నాను. సెకండ్ కౌన్సిలింగ్లో ఎలా చేసుకోవాలని అది కూడా చూపిస్తాను నేను. అలాగే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.